ఈరోజైతే మేము ఇక్కడ కాలేజ్ రోడ్ దగ్గర సమ్మక్క గద్దెలకైతే రావడం జరిగింది. మొన్న పౌర్ణమి రోజు అయితే ఇక్కడ జాతర అనేసి అయితే జరిగిందంట. ఇప్పుడైతే ఈరోజైతే మేము వచ్చినాము. ఇక్కడ జాతర లాగానైతే లేదు. అమ్మవారిని అయితే దర్శించుకొని అయితే మేము వెళ్తాం. తీసుకొస్తారు గద్దెకి. నెక్స్ట్ డే వచ్చేసి సమ్మక్క తీసుకొస్తారు అన్నమాట. మేమైతే ఇప్పుడు సమ్మక్క గద్దెకి అయితే అమ్మవారికి అయితే లచ్చ అయితే కోళ్ళతోని మేకలతోని అయితే అమ్మవారికి అయితే చేసుకుంటారు. ఇక్కడ వండుకొని అయితే తిని వెళ్తారు అన్నమాట. చాలా భారీ ఎత్తున జరుగుతుంది ఇక్కడ జాతర. ఈ సంవత్సరం అయితే కొంచెం తక్కువ అయితే జరిగింది. నెక్స్ట్ మనము సార్లమ్మ గద్దెకి వెళ్దాం. గద్దె అనమాట. ఇక్కడ అమ్మవారిని ఫస్ట్ కోయరాజుల వారితో అమ్మవారిని అయితే చాలా ఘనంగా గద్దెకైతే ఫస్ట్ తీసుకొస్తారు. తర్వాత నెక్స్ట్ తీసుకొస్తారు. తర్వాత ఇక్కడ గోవిందరాజు అనేసి బయటికి రాజు జంపన్న అనేసి కూడా ఇక్కడ ఉంటారు. తర్వాత వాళ్ళ దగ్గర వెళ్దాం. ఇక్కడ ఒకరి ఎత్తు ఒకరికి బంగారం అనేసి అంటారు. బెల్లం బుట్టాలు అవి అనేసి అన్నీ చాలా పెద్ద ఎత్తున అయితే చాలా ఘనంగా అయితే జరుగుతుంది. అమ్మవార్లకు అయితే ఘనంగా పూజలు అయితే చేస్తారు. మన తెలంగాణలో పెద్ద ఎత్తున జరిగేది అంటే అమ్మవార్ల జాతరనే పెద్ద ఎత్తున జరుగుతుంది. చాలా ఘనంగా చెప్పుకుంటారు ఫ్రెండ్స్.
అమ్మవార్ల గద్దెలకు అయితే రావడం జరిగింది, అమ్మవారిని అయితే దర్శించుకోవడం జరిగింది. మళ్ళా కలుసుకుందాం నెక్స్ట్ ఇయర్లో. ఇప్పుడైతే ఇంతవరకే, ఇంకా ఇక్కడైతే ఏమి జాతరలాగా అది ఇదైతే ఏం లేదు, జస్ట్ అమ్మవారిని అయితే దర్శించుకోవడానికి వచ్చినాము, దర్శించుకున్నాము. కంప్లీట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. మేమైతే ఈరోజు సమ్మక్క జాతర అని వచ్చాము, కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ఏది కూడా లేదు. పౌర్ణమి రోజే చాలా బాగా జరిగిందంట, కొంతమంది వచ్చి వెళ్ళారట. ఇప్పుడైతే ప్రజెంట్ ఇక్కడ ఎవరు లేరు. మేము లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇక్కడ ఏమి కూడా షాప్స్ అనేవి ఏమీ లేవు. మరి ఫ్రెండ్స్ ఇక్కడనే ఉంటాయి, ఇంకా వేరే కాడ ఉంటాయా? ఉంటాయి కదా. క్వాలిటీ బికాస్ సమ్మక్క సారక్క గురించి ఓల్ తెలుగు రాష్ట్రాలు 2 చాలా ఫేమస్, మీకు తెలిసిన విషయమే. సో మీరు కంపల్సరీ లైక్ చేసే వీడియో అయితే డెఫినెట్లీ. సో లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ మా బెల్ ఐకాన్ని నిజం చెప్పాలంటే ఈ మధ్యలో సబ్స్క్రైబర్స్ తగ్గుతున్నారు, ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి.